నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎవరికైనా సెల్ఫ్‌గా బతకడం, సెల్ఫ్‌గా చేసుకోవడం అనేది ఆధారపడకుండా ఉండడం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అయితే ఏ దేవత ఆరాధన, ఏ దేవత ఉపాసన చేసుకుంటే మనకి బాగా కలిసొస్తుంది అంటారు? బేసిక్‌గా ఎక్కువ ఏం చెప్తారంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఉపాసన చేసుకుంటే అన్నీ కలిసొస్తాయి, ఎక్కువగా ప్రయోజనాలుంటాయి. సెల్ఫ్‌గా ఎవరి మీద ఆధారపడకుండా దేంట్లో అయినా రాణించగలుగుతారని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ ఉపాసన ప్రత్యేకత ఏంటి? ఎలా చేసుకోవచ్చంటారు? శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఈవిడ ఉపాసన అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఇది అందరి తరం కాదు. చేయాలంటే అదృష్టం ఉండాలి, అవకాశం ఉండాలి, ఆ నేతృత్వం ఉండాలి. ఆ ఒక అదృష్టం ఉంటేనే, అమ్మవారి కృప ఉంటేనే ఆవిడ సాధన అనేది చేసుకోగలుగుతారు ఎవరైనా సరే. ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీలు అయితే కనుక 11 రోజులు 21 రోజు చేసుకోవాలి, పురుషులు అయితే కనుక 21 రోజు 41 రోజు చేసుకోవాలి. ఈ ఉపాసన ప్రత్యేకించి ఏంటంటే ఏకుంజావం చేసుకోవచ్చు, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చు, లేదా అర్ధరాత్రి సమయంలో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, దేవుడి మందిరంలో చేసుకోవచ్చు. ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. పీట కానీ లేకపోతే చాప కానీ వేసుకొని కూర్చొని చేసుకోవాలి. ఎల్లో కలర్ వస్త్రాలు కానీ, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ వస్త్రాలు కానీ ఉపయోగించుకోవాలి చేసిన అన్ని రోజులు కూడాను. ఆ చేసే సమయంలో ఈ ఉపాసన దేనికి చేస్తారంటే కనుక మన బాడీలో ఒకటి ఉంటుందండి, మనకి బ్యాక్ బోన్ ఉంటుంది. ఈ బ్యాక్ బోన్ మనిషికి ఎంతో ఉపయోగం. అదే రకంగా ఆ అమ్మవారు మనకి బ్యాక్ బోన్లా ఉంటారు. ఆ బ్యాక్ బోన్లో శక్తి కానీ, ఆ బ్యాక్ బోన్లో పవర్స్ కానీ, ఆ బ్యాక్ బోన్లో విశేషవంతమైనటువంటి బలంగా ఉంటే కనుక మనము జీవితం మొత్తం కూడా ఎంతైనా మోయగలుగుతూ వెళ్ళిపోతూ ఉంటాము. మీకు బ్యాక్ బోన్ ఉంటే కదా పరిగెత్తగలుగుతారు, తినగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. ఆ బ్యాక్ బోన్ ఏదైనా డిసీజ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీకు ఆ సమస్య అనేది వస్తూ ఉంటుంది. దాంతోపాటు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సైయాటికా వస్తూ ఉంటుంది, ఆ కిడ్నీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మజిల్స్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, షోల్డర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. వన్ బై వన్ మనం క్షీణించి కింద పడిపోతూ ఉంటాం. అదే బ్యాక్ బోన్ బాగుంది అనుకోండి, ధైర్యంగా ఎదుర్కొంటాం, ఎంతమంది నేను ఫైట్ చేయగలుగుతాం. ఆ బ్యాక్ బోన్ బాగుండేందుకు లలిత త్రిపుర సుందరి దేవి. ఆ బ్యాక్ బోన్ సమపాలలో చేసేదానికి బ్యాక్ బోన్గా మనకి అండగా ఉంటుందన్నమాట. అందుకనే లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసన కానీ, ఆరాధన కానీ, ఆరాధ్యం కానీ, ఆవిడకి మంత్రోచ్చారణ కానీ చేసుకుంటే మనకి ఎన్నో రకాల సమస్యలకి మూలం ఆవిడ ఇదవుతుంది అనమాట, తీరుస్తుంది. సమస్యలన్నీ కూడా చేసుకోవచ్చు. ఉపాసన అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. ఉపదేశం లేకుండా చేసుకుంటే మాత్రం స్ట్రెస్ పిచ్చిపోద్ది. అలాగే ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి. ఏకలవ్యుడిలా చేయకూడదు. గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఆ మంత్రోచ్చారణ బీజ మంత్రాలు ఉంటాయి, ఆ బీజ మంత్రాలు ఉపదేశం తీసుకొని ఖచ్చితంగా ఆ మంత్రోచ్చారణ 11 మాలలు చేయాలి జపమాలతో. రోజు కూడా 11 మాలలు చేసుకుంటూ ఉండాలి. ఇలాగా స్త్రీలు అయితే కనుక 11, 20 రోజులు 21 రోజు, అలానే పురుషులు అయితే 21 రోజు 41 రోజులు చేసుకుంటే కనుక వారి కోరినటువంటి కోరిక తీరుతుంది. వారు సీఎం అవ్వాలంటే సీఎం, పిఎం అవ్వాలంటే పిఎం, అట్లా కాదు. వారు ఏదైతే జెన్యున్గా కోరికలు ఉన్నాయో, నా కుటుంబం, నా బాధ్యతలు, నా సంసారం, లేకపోతే నా కింద తరాల వాళ్ళు ఇట్లా ఉండాలి అనుకుంటే కనుక అవన్నీ తీరిపోతాయి. దాంతోపాటు కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, కలత్ర దోషాలు లాంటివి కూడా తీరిపోతూ ఉంటాయి. శని దోషాలు తీరిపోతూ ఉంటాయి. గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, వారి మీద ఎవరైనా వారి ఇంటి మీద కానీ, వారి మీద కానీ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి, అష్టదిబ్బంధన, కాలజాది లాంటి ఏదైనా చేయిస్తే కూడా ఉపశమనం ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఎవరైనా వీరిపైన చెడు క్రియలు చేయించాలని వచ్చినా కూడా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా, ఎదుటి వారు ఏంటి అని తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా వీరిపైన శత్రుభయం, ఆర్థిక సమస్యలు ఉంటే కూడా అవి కూడా వీరికి ముందుగానే కాన్షియస్లో తెలుస్తూ ఉంటుంది. 1 year తర్వాత ఏం జరుగుతుంది, దానికి ముందుగానే మనం ఎలాంటి ప్లాన్ చేయాలి అనే విధంగా వీరికి ముందుగానే కాన్షియస్ తెలుగుతూ ఉంటుంది. మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని, మన కుటుంబంలో ఉండేటువంటి అందరినీ కూడా కాపాడుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకి హాస్పిటల్కి వెళ్లకుండా, గురువు దగ్గరికి వెళ్లకుండా మనమే పరిష్కార మార్గం చూపించుకునే విధంగా తెలుస్తూ ఉంటుంది. కింద తరాల వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం, మనం సరిదిద్దుకునే పరిస్థితిలో, వ్యవస్థలో మనం ఉండగలుగుతాం అనమాట. ఒక అమ్మవారి మనతో పాటు ఉండడం కాదు, మనమే అమ్మవారు కావడం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. మన లోపల ఒక షాడో లాగా అమ్మవారి హృదయం ఉండిపోద్ది. అలాగా మనకు కావాల్సిన పనులు వాక్ శుద్ధి అంటారు. ఏదైనా పని చేస్తే కూడా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఏదైనా చెప్తే కూడా ఎవరైనా వచ్చేసి నాకు డబ్బులు రావట్లేదు అంటే, నీ పని అయిపోద్ది, లేకపోతే డబ్బులు వస్తాయి అంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. అలా వాక్ శుద్ధి కూడా అవుతూ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళ చేతి నుంచి ఏదైనా ఇచ్చినా కూడా పని అవుతుంది ఎదురు వాళ్ళకి. వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్ని రకాలు కూడా సమకూర్చుకునే విధంగా ఉంటుంది. ఇంతకన్నా కూడా ఎవరికైనా ఏం కావాల్సి వస్తుంది? అంటే ప్రతిరోజు ఈ మంత్రాలను చదువుకోవచ్చా గురుగారు? పర్టికులర్‌గా సమయం అనేది ఉంటుంది? ఇక్కడ ఏంటంటే 21 రోజు అయిపోయిన తర్వాత స్త్రీలకి, 41 రోజు పురుషులకి అయిపోయిన తర్వాత ప్రతినిత్యం కూడా 1 మాల లేదా 3 మాలలు స్నానం చేసిన తర్వాత పూజ మందిరంలో కూర్చోలేకపోయినా ఇక్కడ కూర్చొని ఒక మాల 3 మాలలు జపం చేసుకుంటే సరిపోతుంది. ఆ జపమాల కంఠధారణ చేసుకోవచ్చు మళ్ళీను. అలానే ఈ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసన, ఆరాధన ఎలా అయితే చేయాలో అది వారికి చెరుకు గడలను ఉంటాయి.
ఈ చెరుకు గడలు ఒక 4 తీసుకోవాలి. ఒక్కొక్క చెరుకుకి 4 గడలు ఉండాలి. అంటే 4 గనుపులు ఉండాలి. ఆ 4 గడుపులు ఉన్నటువంటి చెరుకు గడలు 4 కావాలి. అలానే వారికి పాలు, ఆవు పాలు కావాలి, షుగర్ కావాలి, బెల్లం కావాలి. అలానే మనకి బెల్లము షుగర్తో పాటు తేనె కావాలి, ఆవు పంచకం కావాలి. అలానే ఉపదేశం కావాలనుకున్న వారు, అలానే ప్రతినిత్యం కూడా చేయాలనుకున్న వారు సాంబ్రాణి, కర్పూరము, అలానే గుగ్గిలము, దాల్చిన చెక్క పౌడరు, అలానే లవంగాల పౌడరు, ఇలాచీల పౌడరు, ఇవన్నీ కూడా సమపాలలో పెట్టుకొని, అలానే సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఒకటి, రోజ్ వాటర్ ఒకటి, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఒక్కలు, ఆకులు, తవనపాకులు, అలానే రాగి ఆకులు 2, పసుపు, కుంకుమ, గంధము, ఇవన్నీ కూడా ఉంచుకోవాలి. మొదటగా నేర్చుకునేటువంటి వారు ఇవన్నీ పెట్టుకొని మనకి ఫోన్ చేస్తే కూడా జాజికాయ కావాల్సి వస్తుంది. అమ్మవారికి చెరుగడలతో పాటు జాజికాయ కూడా ముఖ్యమైనటువంటిది ఉంటుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి. అలాగే ఒక పట్టి ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, దానికి ఏమేమి కావాలి, చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా. రెడ్ కలర్ వస్త్రాలు కావాల్సి వస్తుంది, పూర్తి రెడ్ కలర్. మనకి ఎల్లో కలరు చిన్నపాటి వస్తువులు కావాల్సి వస్తుంది. అలానే వైట్ కలర్ వస్త్రం కావాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమేమి కావాలంటే చాలా రకాలు కావాల్సి వస్తుంది. పూజించే పువ్వులు వైట్వి కావాలి, రెడ్డి కావాలి, ఎల్లో కావాలి, బంతి పువ్వులు వాడరాదు. ఇలాంటి మనకి జపమాల, స్ఫటికమాల తీసుకోవాలి. స్ఫటికమాలతో జపం చేసుకోవాలి. స్ఫటికమాల ఒరిజినల్ ఉండాలి, దానికి అగ్నిహోత్రమై ఉండాలి. ఆ స్ఫటికమాలకు కానీ, ఇంట్లో పూజ మందిరం కానీ, పీటకు కానీ ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. దాన్ని తగ్గటువంటి చేసుకోవాలి. ఆ ఇల్లు మన ఆధీనంలో ఉండాలి. పూర్తిగా పరిసర ప్రాంతం అంతా మన ఆధీనంలో తీసుకొని అప్పుడు పూజా మందిరంలో మనము జపం చేసుకునే విధంగా ఉంటుంది. లేకపోతే కనుక పిచ్చెక్కిపోద్ది, బ్రెయిన్ పనిచేయదు, ఆందోళన, చికాకు, ఏమో చేస్తున్నాం కూడా అర్థం కాదు, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఉపదేశం తీసుకొని ఆ మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. ఉపదేశం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇందులో ఎవరికైనా ఈ లలిత త్రిపుర సుందరిది ఒక బీజ మంత్రాలు కావాలి అంటే కూడా వారి సమస్యకి, ఆ సమస్యకు తగ్గట్టుగా చెడుకు వాడకూడదు, మంచితనానికి వాడుకోవాలి. కుటుంబానికి సంబంధించో, వారికి ఒక సమస్యల నుంచో, కోర్టులోని విషయాలు, లేకపోతే ఇంకేదైనా చెడిపోయే తత్వం, పిల్లలు పడుతున్నారా, ఎంత చేసినా ముందుకెళ్ళట్లేదా, ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయా, చదువుకోవట్లేదా, చదువు అవ్వట్లేదా, చెట్టుకులు కుట్టుకులు అయిపోతున్నారా, భార్య భర్త దూరం అవుతున్నారా, ఇలాంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా ఆ సమస్యను మైండ్, మనసు కేంద్రీకృతం చేసుకుని చేసుకోవాలి. స్ట్రెస్ అవ్వకూడదు, ఒంటరి అయిపోకూడదు, అంతా బాగుండాలని సంకల్పంతో చేసుకుంటే పితృదోషాలతో సహా అనేకమైన దోషాలు కూడా పటాపంచలైపోతాయి. ఏ గురువు దగ్గరికి వెళ్లకుండా, ఏ దేవుడి దగ్గరికి వెళ్లకుండా కూడా లలిత త్రిపుర సుందరి దేవి మనకి అన్ని రకాలుగా ఆరాధ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉపాసన తీసుకోవడం ద్వారా అన్ని రకాల వర్గాల వారికి కూడా మంచి జరుగుతుంది. దీనికి మతంతో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు వర్ణం అనేది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది, ఆ ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉంది, భక్తి భావం ఉంది, నేను మంచే చేస్తాను అనుకుంటే కనుక ఈ లలిత త్రిపుర సుందరి దేవి వారు ఏం చేస్తారంటే అట్రాక్టింగ్ కూడా చేస్తారు. అంటే ఆ ఎదుటి వ్యక్తిని హిప్నటైజింగ్ కూడా చేస్తారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని హిప్నటైజింగ్ చేస్తా అని చెప్పి కాకుండా మంచితనంతో భార్యను దగ్గర చేసుకోవడం, భర్తను దగ్గర చేసుకోవడం లాంటివి చేసుకుంటాను అంటే కనుక ఖచ్చితంగా ఈ లలిత త్రిపుర సుందరి దేవి యొక్క మంత్ర ఉపాసన అనేది, మంత్ర ధ్యానం అనేది ఎదుటి వారికి బీజ మంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా ఉపదేశం చేస్తే దానికి ప్రత్యేకంగా ఉన్నది. ఆ తిథుల్లో ప్రత్యేకంగా వారి పేరు, నక్షత్రం, గోత్రం చూసుకొని వారికి ఉపదేశం కూడా చేసే విధంగా ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే ఆ మంత్రోపదేశం అనేది ఖచ్చితంగా వారికి మనము చేసేదానికైతే ఉంటుంది. ఓకే. సో ఎన్ని ఫలితాలు ఉన్నాయో అన్ని నియమాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఉపదేశం తీసుకొని ఈ నియమాలన్నీ పాటించి చేస్తేనే వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి వస్తాయి అంటారు. మరి ఎటువంటి వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకోవాలంటారు గురుగారు? ముందుగా ఆ మంత్రం ఉపదేశం చూసుకుంటే ఇప్పుడు మేమైతే చేస్తాము. మరి ఎంతమంది ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తారైతే తెలియదు. లలిత త్రిపుర సుందరి దేవి బీజ మంత్రాల ఉపదేశం అయితే కనుక ఖచ్చితంగా మనం చేసేదానికైతే ఉన్నాము. మరి ఎవరెవరు ఎక్కడ చేస్తారో తెలియదు మనకి. అదేంటంటే గాయత్రి చేయాలి, గాయత్రి తర్వాత సంజీవనం చేసుకోవాలి, సంజీవనం తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అవి చేసుకున్న తర్వాత వారికి ఒక 11 రోజులు చేయించాలి. అవి చేయించిన తర్వాత మంత్రోపదేశం, వాళ్ళు లేదా నెగిటివిటీ చూడాలి. ఆ నెగిటివిటీ తీసిన తర్వాతే మంత్రం పనిచేస్తుంది. లేకపోతే చేసిన మంత్రం కూడా ఉపయోగం లేకుండా నెగిటివిటీ వెళ్ళిపోతుంది, బూడిద పన్నీరు అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి వారి పరిస్థితి ఏంటో చూసుకోవాలి. దానిని బట్టి అంతా జెన్యున్గా ఉంది, ఓకే ఉంది అంటే కనుక వారు మాట తప్పకుండా జాగ్రత్తగా ఈ మంత్రం తీసుకొని పరిపాలన చేసుకుంటారు, బాగుంటుంది, వీరికే చూసుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా మనం ఉపదేశం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. నేర్చుకునే వాళ్ళు వారికి ఇష్టపూర్వకంగా రావచ్చు. అవును. సో ఇప్పుడు మేము ఈ ఉపాసన చేసుకోవాలి, మా కష్టాలన్నీ తొలగిపోవాలి అనుకునేవారు మిమ్మల్ని ఎలా సంప్రదించాలంటారు? మనకి వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు, స్క్రీన్ మీద కనిపించే నెంబర్తో సంప్రదించవచ్చు. మనకి ఆఫీసులు ఉన్నాయి, తాండూరు ఉంది, వరంగల్ ఉంది, బురవకొండ ఉంది, హైదరాబాద్ ఉంది, ఆఫీసెస్ ఉన్నాయి, ఆఫీస్ దగ్గర చేయొచ్చు. ప్రత్యేకత ఏంటంటే ఏ మంత్రమైన ఉపదేశం తీసుకోవాలంటే మొబైల్ ద్వారా కూడా మంత్రోపదేశం అనేది తీసుకోవచ్చు. ఓకే. ఓకే గురుగారు, ధన్యవాదాలు.